పండగ వేళ పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో దారుణం జరిగింది. నిర్లక్ష్యంగా కారు నడిపి ఓ వ్యక్తి ప్రాణాలు తీశాడు ఎర్రగొండపల్లి ఎస్ఐ చౌడయ్య. ఇంకొకరికి చాలా తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. అయితే నిద్రమత్తులో 2 బైక్లని ఢీకొట్టాడు ఎస్ఐ చౌడయ్య. అయితే ఈ ప్రమాదంలో వీరయ్య అనేటువంటి ఒక వృద్ధుడు మరణించగా మస్తాన్ వలి అనేటువంటి ఒక యువకుడికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో దీంట్లో ఏకంగా ఎస్ఐ ఫోటో చూస్తున్నాం మనం. సో నిద్రమత్తులో ఉండి ఆ సదరు ఎస్ఐ చౌడయ్య బైక్ పై వెళ్తున్నటువంటి ఇద్దరిని ఢీకొట్టడంతో 2 బైక్స్ని ఢీకొట్టాడు. దీంట్లో అక్కడ కనిపించిన ఫోటోలో ఉన్న వ్యక్తి ఒక వృద్ధుడు స్పాట్లోనే మరణించగా వీరయ్య మస్తాన్ వలికి చాలా తీవ్రంగా గాయాలి. ఒకసారి సంఘటన స్థలం నుంచి దృశ్యాలను చూస్తున్నాం. ఆ బైక్లను ఢీకొట్టిన కారు ఇదే. సో ఎర్రగొండపాలెం ఎస్ఐ నిద్రమత్తులో ఉంటూ ఆ కారు డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. సో ఆ కార్కి నెంబర్ ప్లేట్ కూడా లేదు. నలుగురికి మంచి చెడు నేర్పించి ఎలా ఉండాలి, ఎలా మనం నడుచుకోవాలి, చట్టాన్ని కాపాడుతూ అన్ని రకాలుగా ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తులే తన కార్కి నెంబర్ ప్లేట్ లేదు. ఆ నెంబర్ ప్లేట్ లేకుండా ఉన్నటువంటి ఆ కార్ని మనం చూస్తున్నాం. కార్పై ఎటువంటి నెంబర్ ప్లేట్ కూడా లేదు. సో టాటా నెక్సాన్ కార్. సో ఆ కార్ ఇప్పుడు ఢీ కొట్టడంతో ఒక వృద్ధుడు మరణించాడు. పండుగ వేళ ఓ 2 కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చాడు ఆ సదర్ ఎస్ఐ. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయి నుంచి తెలుసుకునే ముందు ఒక్కసారి ఆ సంఘటన స్థలంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది ఆ విజువల్ చూద్దాం. సో మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయి అందిస్తారు. రైట్ సాయి, సిచ్యువేషన్ ఏంటి? చౌడయ్యతో పాటుగా ఆ కారులో ఇంకా ఎవరెవరు ఉన్నారు? ఈ కారు అంత వేగంగా ఉందా? అసలు ఈ ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి? ప్రధానంగా కూడా రోడ్డు ప్రమాదాలకు సంబంధించి పోలీస్ డిపార్ట్మెంటే అనేక రకాలుగా కూడా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే వేగం నియంత్రణలో ఉండాలి, కంపల్సరిగా నిద్రమత్తు ఉంటే పక్కన ఆపి నిద్రమత్తు తగ్గిన తర్వాత డ్రైవింగ్ చేయాలనే విధంగా సూచనలు చేసేటటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎస్ఐఏ ప్రమాదానికి కారణం పైన ప్రస్తుతం అయితే అన్ని విమర్శలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. చిలకలూరుపేట మండలం పాతవరం దగ్గరలో ఈ ప్రమాదం జరగడం జరిగింది. రాత్రి అంటే తెల్లవారుజామున సమయంలో జరిగినట్లు కూడా గుర్తిస్తున్నారు. ప్రకాశం జిల్లా ఉప్పు మాగులూరు నుంచి పాలు తీసుకొని వెళ్తున్నటువంటి దండా వీరయ్య, మధ్యరాలకి సంబంధించినటువంటి మస్తాన్ వలి, వీళ్ళిద్దరు 2 బైకుల మీద వెళ్తున్నారు. వీళ్ళిద్దరిని ఒకేసారి ఆ ఎస్ఐ వేగంగా రావటం, వేగంతో పాటు ఆ నిద్రమత్తులో ఉన్నటువంటి సమయంలో కారుతో ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడ పడిపోవడం జరిగింది. దండా వీరయ్య అనేటటువంటి వృద్ధుడు మాత్రం అక్కడికక్కడే చనిపోవడంతో మస్తాన్ వలికి మాత్రం తీవ్ర గాయాలైన అతన్ని దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం అతనికి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదైనా కూడా జరిగినటువంటి సంఘటన అంతా కూడా నిద్రమత్తులో జరిగిందనే విధంగా కూడా ప్రాథమికంగా పోలీసుల విచారణలో అయితే తేలుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అంత నిద్రమత్తులో ఉన్నప్పుడు ఎస్ఐ ఎందుకు కారుని డ్రైవింగ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అనే విధంగా కూడా ప్రస్తుతం అయితే పోలీసులు విచారణ చేపడుతున్నారు. స్థానిక ప్రజలు మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ కారుకి సంబంధించి చూస్తే కూడా దానికి కనీసం నెంబర్ ప్లేట్ లేకపోవడం, ఆ వేగంగా వెళ్ళిందనే విధంగా కూడా కొంతమంది స్థానికులు కూడా గుర్తించినట్లు తెలుస్తుంది. మొత్తంగా అసలు జరిగిన సంఘటన కావాలని జరిగిందా, లేకపోతే నిజంగానే నిద్రమత్తా, లేకపోతే ఏదన్నా మత్తులో ఉండటం వల్ల ఆ యాక్సిడెంట్ చేశారనే కోణంలో అయితే దర్యాప్తు చేయాలనే విధంగా కూడా ప్రస్తుతం అయితే స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి వీరయ్యకి సంబంధించి కానీ మస్తాన్ వలి కుటుంబ సభ్యులు మాత్రం దీనిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా వాళ్ళు కోరుతున్నారు. జరిగిన సంఘటనకు సంబంధించి ఇటు పల్నాడు జిల్లా ఎస్పీ కూడా ఆరా తీసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఎస్ఐ స్థాయి అధికారి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళే ట్రాఫిక్ సంబంధించి కానీ ప్రజలకి ప్రమాదాలకు సంబంధించినటువంటి సూచనలు చేయాలి. అలాంటిది ఇద్దరికి ప్రమాదం జరిగే విధంగా ఇప్పుడు ఎస్ఐ ఆన్ డ్యూటీలో ఉన్నాడా? ఆన్ డ్యూటీలో ఉంటుండగానే రోడ్డుపై వెళ్తుంటే ఈ ప్రమాదం జరిగిందా? కారులో ఇంకెవరైనా ఇతర వాళ్ళు ఉన్నారా? మధ్యమత్తులో ఉన్నాడా? ఇంకేదైనా జరిగిందా? అంటే సింగిల్ గా ఉన్నట్లే ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ఇంకా పూర్తి స్థాయిలో తెలియాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఆ గుద్దిన తర్వాత స్థానికులు కొంతమంది గమనించారు. వెంటనే అతను అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లు కూడా చెప్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత స్థానికులే వీళ్ళు చనిపోయినటువంటి వ్యక్తిని కానీ లేకపోతే ప్రమాదం జరిగినటువంటి వ్యక్తిని కూడా అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకువెళ్ళడం జరిగింది. కానీ ప్రమాదానికి కారణమైనటువంటి ఎస్ఐ
ఇప్పటి వరకు దీనిపైన ఎలాంటి అంశాలను కూడా అతను ఎక్కడున్నాడు ఏంటనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎర్రగొండపాలెం ఎస్ఐగా చేస్తున్నారు కాబట్టి ఆ సిఐని వాళ్ళని కూడా విచారణ చేపడుతున్నారు. ఏదన్నా డ్యూటీ నుంచి వెళ్తున్నాడా, లేకపోతే ఏదన్నా పండగ హాలిడేస్ కాబట్టి వాటికి సంబంధించి వెళ్ళారా, లేకపోతే ఈ 2-3 రోజుల్లో అంటే స్థానికులు కొంతమంది చెప్తున్నటువంటి అంశాలు, ఈ కోడి పందాలు వీటికి సంబంధించిన వాటిల్లో కూడా అనేక మంది వివిధ ప్రాంతాల నుంచి కూడా వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితులకు ఏమైనా వెళ్తున్నటువంటి డెఫినెట్ గా ఆన్ డ్యూటీలో ఉండి ఆయన కనుక ఇన్స్పెక్షన్ కి వెళ్తున్నారు, పెట్రోలింగ్ కనుక వెళ్తున్నారంటే సొంత వాహనంలో వెళ్ళే అవకాశం ఉండదు, పోలీస్ వాహనాలు ఉంటాయి. సో ఆయన సొంత వాహనంలో వెళ్తున్నాడు అని అంటే ఆన్ డ్యూటీలో లేడు అన్నట్టుగా తెలుస్తోంది. సో వెంటనే అక్కడి నుంచి పరారైపోయాడంటే కనీసం సామాజిక బాధ్యత కూడా లేదా అనేటువంటి అనుమానం కూడా కలుగుతోంది. సరే ఎదురుగా వెళ్తున్నటువంటి వ్యక్తికి తగిలింది, తప్పో ఒప్పో జరిగింది, కనీసం ఆ వ్యక్తిని ఆసుపత్రి వరకైనా తీసుకెళ్లాలి, ఆయనకి కొంత ట్రీట్మెంట్ కూడా ఇప్పించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఒక వృద్ధుడు స్పాట్లోనే మరణిస్తే ఇంకొక యువకుడికి చాలా తీవ్రంగా గాయాలైనా కూడా అది చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడంటే ఆయన పైన అక్కడ స్థానిక ప్రజల్లో కానీ పోలీసు వర్గాలు ఎటువంటి వాదన వినిపిస్తోంది? వాళ్ళైతే క్లియర్ గా డిమాండ్ చేస్తున్నారు, కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఒక వ్యక్తి మరణానికి, ఒక వ్యక్తికి తీవ్ర గాయాలకి కారణమైనటువంటి ఎస్ఐని విధుల నుంచి కూడా తొలగించాలనే విధంగా కోరుతున్నారు. అయితే ఇక్కడ క్లియర్ గా మనం కారుని పరిశీలిస్తే కారులో ఎస్ఐకి సంబంధించినటువంటి క్యాప్ బోర్డు ఉండటం జరిగింది కాబట్టి అతను డ్యూటీలోనే ఉన్నాడా లేకపోతే ఏంటి అనేది తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఓన్ వెహికల్ కూడా కొంతమంది అధికారులు ఉపయోగిస్తుంటారు. ఎందుకంటే ఒక డ్యూటీ నుంచి వేరే డ్యూటీకి వెళ్ళేటటువంటి సమయంలో కానీ, లేకపోతే ఏదన్నా వాళ్ళకి ఎక్కడన్నా డ్యూటీలు వేసేటటువంటి సమయంలో అక్కడి నుంచి తిరిగి వెళ్ళేటటువంటి సమయంలో కొంత ఓన్ వెహికల్స్ కూడా ఉపయోగించేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా ఏమన్నా ఉపయోగించి వెళ్తున్నారా? ఎందుకంటే క్యాప్ ఉండటం వల్ల అది ఎస్ఐ డ్యూటీలో ఉన్నారు అనే విధంగా కొంత అనుమానాలు అయితే వేగం ఏదైనా కారణమైందా? అతి వేగంతో ఉన్నారా? సీసీటీవీ కెమెరాస్ ఏదైనా లభించాయా? ఆ వృద్ధుడిని కానీ ఆ యువకుడు బైక్ ని ఢీ కొట్టినప్పుడు ఎంతటి వేగంతో ఉన్నాడా ఆయనకు సంబంధించి తెలుస్తోందా? అంటే అక్కడ ప్రమాదానికి కారణమయ్యి చికిత్స పొందుతున్నటువంటి మస్తాన్ చెప్తున్నటువంటి అంశాలు మాత్రం చాలా వేగంగా రావడం జరిగింది. గుద్దిన తర్వాత వెంటనే ఆపినటువంటి పరిస్థితి కూడా లేదు అనే విధంగా అతను చెప్తున్నాడు. కానీ స్థానికులు కూడా కొంతమంది గమనించాము, వేగంగానే వెళ్ళింది, అంటే అది నిద్ర మత్తుల్లో కంట్రోల్ అవ్వక వెళ్ళిందా లేకపోతే ఎలా వెళ్ళిందా అనేది కూడా తెలియదు అనే విధంగా చెప్తున్నారు. ఆ రోడ్డు కూడా సింగిల్ రోడ్డు అవ్వటం కొంచెం జాగ్రత్తగా వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి అనే విధంగా చెప్తున్నారు. ఎందుకంటే ఈ పాలు తీసుకెళ్లి అంటే వీళ్ళు కూడా వాళ్ళు ఏదో జీవనాధారమైనటువంటి పాల వ్యాపారం, అంటే బర్రెల దగ్గర నుంచి సేకరించినటువంటి పాలను తీసుకొని వేరే ఊర్లలో అమ్మడానికి వెళ్ళేటటువంటి వాళ్ళంతా వీళ్ళు. ఆ సమయంలో ఉదయం సమయంలో రైతులు కానీ లేకపోతే కూరగాయలు అమ్మేవాళ్ళు వీళ్ళందరూ వెళ్తూ ఉంటారు. కాబట్టి కంపల్సరీగా కొంచెం జాగ్రత్తగా వెళ్లాల్సినటువంటి వేనే, కానీ అలాంటి వేలో నిద్రమత్తుగా వెళ్ళటమే కాకుండా కొంచెం ప్రమాదానికి గురి చేశారు. కాబట్టి ఇప్పుడు ఈ దర్యాప్తు అనేది వేగవంతంగా చేయాలనేది స్థానికులు కోరుతున్నారు. మరి పోలీసులు ఎలా దీని మీద ముందుకు వెళ్తారనేది చూడాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి పల్నాడు జిల్లాలో అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు జరగడం, చాలా మంది పైన చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవి కూడా ఒక యాక్సిడెంట్ అంశంలోనే జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వరుసగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇలాంటి అంశాలపైన జరుగుతున్న నేపథ్యంలో కంపల్సరిగా పల్నాడు జిల్లా పోలీసుల పైన అయితే ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలనే విధంగా కూడా డిమాండ్లు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్. సో మొత్తంగా పల్నాడు జిల్లా చిలకలూరుపేట దగ్గర ఎర్రగొండపాలెం ఎస్ఐ చౌడయ్య తను వెళ్తున్నటువంటి వాహనం కారులో నుంచి వేగమా లేకపోతే ఇంత నిద్రమత్తు కారణమట్టుగా తెలుస్తోంది. సో చాలా వేగంగా వచ్చి 2 బైక్లను ఢీకొట్టాడు. బైక్పై వెళ్తున్నటువంటి వీరయ్య అనేటువంటి ఒక వృద్ధుడు స్పాట్లో మరణించగా మరొక యువకుడు మస్తాన్ వలికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే ఆ ఘటన జరగగానే అక్కడి నుంచి పరారైపోయాడు, కానీ వారిని ట్రీట్ చేసే ప్రయత్నం, వారిని ఆసుపత్రిలో తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేయలేదు. స్థానికులంతా ఆగ్రహం వెలుగక్కుతున్నారు. ఆయన నిద్రమత్తులో ఉన్నాడా, అతివేగం కారణమైందా, ఇంకేదైనా జరిగిందని తెలియదు. కానీ ఆయన చేసినటువంటి ఒక నిర్వాహకం కారణంగా 2 కుటుంబాలు ఇప్పుడు పండగ వేళ తీవ్రని శోకంలో మునిగిపోయాయి. సో ప్రజెంట్ ఈ ఘటన పైన జిల్లా ఎస్పీ కూడా స్పందించినట్టు తెలుస్తోంది. సో సంఘటనా స్థలంలో విజువల్ చూస్తున్నాం. ఆయన నడిపేటువంటి ఆ కార్